గాజువాకలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యువశ్రీ టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో గాజువాక వైసీపీ నేతలు అయోమయంలో పడిపోయారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు యువశ్రీ. మరి పార్టీ మార్పు వార్తలతో వైసీపీ అధిష్టానం యువశ్రీని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గాజువాకలో వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు యువశ్రీ టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ చందు. ఇక్కడ విశాఖలో అయితే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత అయితే మాత్రం వైసీపీలో నాయకులు ఉండేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే అలాగే జీవితంలో మరి ఫ్యూచర్ అయితే వాళ్ళకు ఉండదు. ఇక రాజకీయంగా వాళ్ళు పూర్తిగా వాళ్ళకి ఇంకా క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలో అయితే ఒకరొకరుగా జారుకుంటున్న పరిస్థితి ఉంది. గత 15 రోజుల క్రితం చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే జీవీఎంసీలో ఉన్న కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు సైతం పార్టీ మారి టీడీపీ తీర్థం కావచ్చు, ఇటు జనసేనలో కావచ్చు, అంటే కూటమి పార్టీల్లో చేరుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గాజువాక నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ రాష్ట్ర మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి యువశ్రీ అయితే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలవడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో పూర్తిగా పార్టీ మారేందుకైతే ఏమి తాము సంసిద్ధంగా ఉన్నట్టుగానే మనకి ఆమె అయితే సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే పార్టీలో ఎప్పుడు చేరేది అనేది మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పనప్పటికీ కూడా అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే కనుక వెంటనే అతి త్వరలోనే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయంటూ అయితే మాత్రం ఇప్పటికే ఊహాగానాలు అయితే నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర మహిళా అధ్యక్షుడు, రాష్ట్ర మహిళా నాయకురాలు ఉన్నటువంటి యువశ్రీ, అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే కనుక గతంలో ఈవిడ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా, అదేవిధంగా రాష్ట్ర మహిళా నాయకురాలుగా ఉంటూ ఈవిడైతే మాత్రం పూర్తి స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో అయితే మాత్రం ఇటువంటి వ్యక్తి పార్టీ మారడంపై అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈవిడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నాయకురాలతో ఉన్న పరిచయాల నేపథ్యంలో మిగతా చోట్ల నుంచి కూడా వేరే ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారన్న ఆసక్తి అయితే నెలకొన్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ యువశ్రీ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడు కావడం అయితే మాత్రం వాళ్ళు సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి గాజువాక వైసీపీకి సంబంధించి ఇంకా ఎవరు కూడా పొత్తుకిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అంటూ కూడా కొన్ని ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎందుకంటే గాజువాకకి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి అయితే మాత్రం ఉన్నారు. ఆయన తర్వాత ఆయనకి సీట్ ఇవ్వకుండా 2024 ఎన్నికల్లో మాజీ మంత్రి ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అయితే అక్కడ పోటీ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో గాజువాకకు సంబంధించినంత వరకు వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం గుడివాడ అమర్నాథ్ అయితే అక్కడ చూస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరు ఈమెను బుజ్జగించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సో అంటే మా పార్టీ మార్పు అయితే తథ్యంగానే ఉంది, కానీ ఎప్పుడు మారుతారు అన్నది సస్పెన్స్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈమెతో పాటు ఇంకెంతమంది బయటికి వస్తారు, ఇంకెంతమంది అయితే పార్టీ మారే అవకాశం ఉందంటూ కూడా దానికైతే మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే 1-2 రోజుల్లోనే ఈ సస్పెన్స్ కి తెరదీసి వైసీపీలో ఉన్నటువంటి మాక్సిమం మహిళా నాయకులందరినీ కూడా ఈయన తీసుకొస్తారంటూ కూడా బయట చర్చలు నడుస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం గాజువాక వైసీపీలో పూర్తి స్థాయిలో
అందరూ కూడా అంటే ఎవరికి కూడా సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అందరూ టీడీపీ వైపు కావచ్చు, ఇటు కూటమి జనసేన వైపు కానీ కూడా చూపులు చూస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది చందు. నాయుడు, థ్యాంక్ యూ. మహారాష్ట్ర